ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి? ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తు ఎంతవరకు వచ్చింది? లోకల్ బాడీస్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం స్టాండ్ ఏంటి? బీసీ రిజర్వేషన్స్ ఫైనల్ అయ్యాకే స్థానిక ఎన్నికలు పెట్టే అవకాశం ఉందా? లెట్స్ వాచ్. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఈ ఏడాది ఏప్రిల్లోపు పంచాయతీ, నవంబర్లోపు మున్సిపాలిటీలకు గడువు ముగుస్తోంది. తప్పనిసరిగా ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తోంది. గ్రామాలు, పట్టణాల్లో, వార్డులు, డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాల తయారీకి నోటిఫికేషన్ జారీ చేశారు. వచ్చే నెల 9 కల్లా ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని 3 వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేశారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో 13 కార్పొరేషన్లలో పాలక వర్గాలు కొనసాగుతుండగా 11 చోట్ల పదవీకాలం మార్చి 17తో ముగుస్తుంది. 106 మున్సిపాలిటీలు ఉండగా అందులో ప్రస్తుతం 87 మున్సిపాలిటీల్లో పాలక వర్గాలు కొనసాగుతున్నాయి. 75 మున్సిపాలిటీల్లో పాలక వర్గాల పదవీకాలం మార్చి 17తో ముగియనుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు అన్నీ కలిపి 123 ఉండగా అందులో ప్రస్తుతం 100 మున్సిపాలిటీల్లో పాలక వర్గాలు కొనసాగుతుండగా మిగిలిన చోట్ల వివిధ రకాల కోర్టు కేసులు, తదితర కారణాలతో ఎన్నికలు జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఈ ఏడాది సాధ్యమవుతుందా లేదా అనే చర్చ జరుగుతోంది. నిర్ణీత గడువులోగా మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేపడుతున్న చర్యలకు ప్రభుత్వ పరంగా సహకారం అందించాలి. బీసీ రిజర్వేషన్ల ఖరారుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం దృష్టి పెట్టింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఒక ప్రత్యేక నివేదిక కూడా తయారు చేయాల్సి ఉంది. దీంతో పాటు ఏపీ ప్రభుత్వం పాలనా పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లనుంది. ఒక పక్క పంచాయతీ ఎన్నికలు, మరో పక్క మున్సిపల్ ఎన్నికలు రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. సూపర్ 6 హామీల్లో ఇంకా ప్రతి మహిళకు నగదు పంపిణీ పెండింగ్లో ఉంది. రోడ్ల నిర్మాణం, గ్రామీణాభివృద్ధి వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. ప్రస్తుతం నిర్ణీత గడువులోగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన వంతు కసరత్తు చేపడుతోంది. దీంట్లో భాగంగానే ఓటర్ల జాబితా తయారీకి ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం కొన్ని నెలలు గడువు పొడిగించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తుందా అనేది చూడాలి.